మై హోమ్ స్టే ఇద్దరికి 1000 రూపీస్ పడింది. ఓయోలో బుక్ చేసాం. హైలైట్ ఉంది. బెడ్షీట్లు ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, అసలు టీవీ. బట్ ఇవేం యూజ్ చేయలే. 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది మా బెడ్రూమ్. నైట్ ఇక్కడే స్టే చేసాం. ఎక్సలెంట్ ఉంది, ప్రీమియం క్వాలిటీ అంతా. కాకపోతే చిందరబందర చేసాం. కబోర్డ్స్, మిర్రర్ మంచిది. వాష్రూమ్ కూడా వెస్టర్న్ ఇచ్చేసారు. చాలా హైలైట్ ఉందన్నమాట. ప్రీమియం బెడ్, మొత్తం ప్రీమియం క్వాలిటీ అనమాట. బ్లాంకెట్ కానీ అన్నీ కానీ చాలా అవసరం ఉంది. ఓకే గైస్, టుడే అయితే ట్రిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇంత హైలైట్. వావ్, ఇట్స్ లుకింగ్ లైక్ యూ. వావ్, పూజ గది కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ బాల్కనీకి డోరు, బయట మొక్కలు అన్నీ. 3rd ఫ్లోర్ ఇది. లిఫ్ట్. రూమ్ తక్కువ ప్రైజ్ ఉందని చెప్పేసి ఓ యాప్లో బుక్ చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళాక రూమ్ వాళ్ళు కీస్ ఇవ్వట్లేదు. అంటే చాలా తక్కువ ప్రైస్కి వెళ్తుంది. ఆ ప్రైస్కి మేము ఇవ్వం, ఎక్స్ట్రా మీరు అమౌంట్ పే చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఓయో ఆర్గనైజేషన్ వాళ్ళకి కమిషన్ పే చేయట్లేదు, అంటే వాళ్ళకి లాస్ వస్తుందని చెప్తున్నారు. దానికి కన్జ్యూమర్స్ అని మనం బేర్ చేయాల్సి వస్తుంది. సో ట్రిప్ అయితే ఉంది. కంచి, శ్రీకాళహస్తి అండ్ అరుణాచలం అనమాట. సో ఈ 1 డేలో 3 ప్లేసెస్ చూడాలి. కార్లో అయితే మా జర్నీ స్టార్ట్ అవుతుంది. మా ఊరు గ్యాంగ్ వచ్చింది. ఇప్పటివరకు సోలో రైడ్ చేశాను. సోలో అనమాట, సోలో వ్లాగ్. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో కలిపి వ్లాగ్ చేయబోతున్నాను. చూడాలి ఎట్లా ఉంటుందో. వీళ్ళ డెసిషన్స్, ఒక్కొక్క డెసిషన్ మేకింగ్. మనం ఇంకా ప్లాన్ ఏం చేయనక్కర్లా, వీళ్ళే ప్లాన్ చేస్తారు. మనం జస్ట్ వీడియో షూట్ చేసుకుంటే చాలు. నిన్నైతే బాగా బాధపడ్డా. ఆ కోతుల నుంచి వాటర్ ఫాల్ దగ్గర కెమెరా ఇప్పటికి కూడా అది ఇంకా రెడీ కాల. వాటర్ ఇంకా ఉంది, సెన్సర్లో వాటర్ పడిపోయింది. సో అది క్లియర్ అవ్వడానికి ఇంచుమించు ఒక 2 డేస్ పట్టొచ్చు. ఈ వ్లాగింగ్కి ఇంకా మొబైల్తోనే ఇంకా మొత్తం చేయాల్సి ఉంది. బస్ స్టాప్ దగ్గర రోడ్ సైడ్ ఒక టిఫిన్ షాప్ ఉంటే అక్కడ ఆపి టిఫిన్ చేసి. దిస్ ఈజ్ మై బ్రదర్ కార్ అనమాట. ఈ కార్లోనే మనం కాంచీపురం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కార్లో కష్టపడి కూర్చొని ట్రావెల్ చేసేసి కాంచీపురం అయితే చేరుకున్నాం. కొంచెం ఫుడ్ కోసం మా బ్యాచ్ అంతా రోడ్ల పైన తిరుగుతున్నాం. ఎక్కడ మంచి వెజ్ రెస్టారెంట్ దొరకట్లే కాంచీపురంలో. అది పరిస్థితి. చూడండి ఎట్లా రోడ్డు క్రాస్ చేస్తున్నారు మా వాళ్ళు. ఒక మంచి వెజ్ రెస్టారెంట్ కోసం మా గ్యాంగ్ మొత్తం వెతుకుతుంది. అంతలోనే ఒకటి కంటపడింది, ది మైసూర్ ఆర్యభవన్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాం. వెళ్ళగానే నా ఎక్స్ప్రెషన్ చూడండి, అర్థమైపోతుంది. గేట్ దగ్గరికి వెళ్ళగానే ఒకటే బ్యాడ్ స్మెల్ అనమాట. దెబ్బకి ఆ రెస్టారెంట్ వదిలేసి పక్క రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంది. మీల్స్ ఆర్డర్ పెట్టారు మాక్సిమం పీపుల్స్. కొందరు పరోటా అండ్ ఎక్స్ట్రా కొన్ని చపాతీ ఆర్డర్ పెట్టి. క్లీన్గా ఉంది, ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. పరోటా, చపాతీలు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి అప్పడాలు ఎందుకండి, మా అప్పడాలు తీసుకుని తినేస్తున్నారు మీల్స్ వాళ్ళకి తీసుకుని. పీకల పోయి ఫుడ్ మొక్కేసి అది అరగడానికి చీరలు కొనడానికి వెళ్ళిపోయినాం. కంచిలో పట్టు చీరలు ఫేమస్ కదా, అందుకే ఏఎస్ బాబుషా తమ్ముడైన ఏజీ బాబుషా షాప్కి వెళ్ళిపోయినాం. నేను ఈ అబ్బాయి కోసం శారీ కోసం ఉంది కదా, ఇవి వచ్చి 1000 రూపీస్ పడుతున్నాయి. ఎవరు చేయనివ్వట్లేదు, చూడండి ఎలా తోచేస్తున్నాడు అసలు. ఆ చీరలు చూడండి, చీరలు కొనాలంటే ఎక్స్పర్ట్ ఈడ. ఇప్పుడు 10 కొన్నాడు, ఇంకా చూస్తున్నాడు. బ్రో కంప్లీట్ చేయి బ్రో, టెంపుల్కి వెళ్ళాలి. మా వాళ్ళందరికీ పిండి కొనేసినాం చీరలు. నేను ఒక్క చీర తీసుకున్నా మా మమ్మీకి. ఇది 1050 పడింది అనమాట. రేర్ కలర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు, మెహందీ కలర్. తాళం దాచేసి నాటకాలు చేస్తుండే మా వాడు. పాపం మనం కాసేపు టెన్షన్ పెట్టేసింది. భరించలేకపోతున్నా, ఇంకా ఈ చీర సెలెక్షన్ అవ్వలేదు. చూడండి లాస్ట్ అయిపోయింది, టెంపుల్ టైం అయిపోతుంది. 2 బాబు అంటే ఇంకా కదలట్లేదు. కంచి గుడి కానీ తెచ్చి వ్యాపారం శారీస్ కొన్నాను మా బ్రో, 5 శారీస్. ఈయన మళ్ళీ స్టార్ట్ చేశాడండి. కింద ఫ్లోర్కి వచ్చి పైన ఫ్లోర్లో సరిపోలేదు. సాటిస్ఫై లేదు ఈ బాబుకి.
ఇంకా చూస్తుండే కొట్టి మరీ చూస్తున్నాడు చీరలు. అదేమో బ్రో నువ్వు మొదలెట్టావు బ్రో, మళ్ళీ తట్టుకోలేం బ్రో. ఇప్పుడు మీరు చూస్తుంది కంచి కామాక్షమ్మ టెంపుల్. తప్పచ్చు కదా మనిషి లేదు సగము. మామిడికాయ చెట్టు. ఇది వరదరాజపురం టెంపుల్, అంటే ఇక్కడ బంగారు బల్లి ఉంటుంది కదా ఆ టెంపుల్. ఇది గోల్డెన్ లెజర్ టెంపుల్ అంటాం. ఇక్కడికి వెళ్ళి బల్లిని తాకితే బల్లి దోశలు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. టెంపుల్ అవర్ మీద అవసరం ఉంది, చెట్లు కానీ సన్సెట్ అవసరం. దిస్ ఈజ్ ద టెంపుల్, బల్లిపట్నం టెంపుల్. ఇప్పుడైతే హైలైట్ ఉంది, మండపంలో ఉంది, ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడు. బల్లిపట్నం దగ్గరికి వచ్చాము, వెండిపల్లి దగ్గరికి. చూడాలి, కంచిలో కటిక వర్షం మమ్మల్ని కలవర పెట్టింది. నా చెప్పులు ఎక్కడ ఉన్నాయి తక్కువ. బీచంగ్ తుఫాన్ వల్ల అరుణాచలం వెళ్ళే ఛాన్స్ అయితే పోయింది. రిటర్న్ టు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోయినాం అనమాట. కాంచీపురం కంప్లీట్ కాగానే ఒక లెక్కలో బాగుంది. ఇప్పుడు మా కార్ అక్కడ కార్ కాబట్టి మీచంగ్ తుఫాన్తో మేము ట్రావెల్ చేయగలిగాం. బైక్ అయితే ఇంకా ఉండిపోయినట్టే. వర్షం అయితే చాలా దారుణంగా పడింది. మీచంగ్ తుఫాన్ ఆ మధ్య చెన్నైలో బాగా ముంచేసింది పండగ ముందు. మేము కంచి నుంచి తిరుపతికి వెళ్తుంటే మధ్యలో ఒక దగ్గర కార్ ఆపాం. ఈ దాబా పేరు వైష్ణవి భవన్ అనమాట. మా గ్యాంగ్ లో బ్యాచ్ బర్త్డే ఉంది. సో 8:30 AM ఒక కేక్ కొన్నాం. ఆ కేక్ని ఇప్పుడు 9:30 PM కట్ చేసేసి బర్త్డే సెలబ్రేట్ చేసేసి మేము డిన్నర్ అయితే చేయబోతున్నాం. చూసా బీకే పెడతాడు, బీకే పెడుతుంది ఆగతే. మిస్ అయిపోయినాం. అప్రోక్స్ నైట్ 10 అయింది. సో ఫుడ్ ఆర్డర్ పెట్టేసి మా వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. ముందు ఫుడ్ కొన్ని బాగాలేదని చెప్పేసి పరోటా ఆర్డర్ పెట్టి కొద్దిగా టేస్ట్ చేస్తున్నారు ఒక్కొక్క ప్లేట్. ఫుడ్ బాగుంటే నెక్స్ట్ ప్లేట్ ఆర్డర్ చేస్తాం అనమాట. పరోటా చపాతి వేడివేడిగా వేస్తారు కదా, బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే పోయింది. మ్యాక్సిమం రెస్టారెంట్లు ఇలా జరుగుతుంది నైట్ టైం. కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది రెస్టారెంట్ చెక్ చేయకన్నా ఫుడ్ పెట్టేస్తారు. స్పైసీ లేదు, టేస్ట్ చూద్దాం టేస్ట్ చేస్తుంది. నాన్ వెజ్లో టేస్ట్ వచ్చింది. మసాలా అనేది పన్నీర్ ముక్కలు ఉన్నాయి, బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకొకటి పన్నీర్ రైస్ బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ క్యారెక్టర్ చేశారు, అసలు టేస్ట్ లేదు, డిఫరెంట్గా ఉంది. చపాతీ అయితే టేస్ట్ ఉంది. ఫుల్ మీల్స్తో పాటు ఇచ్చారు కాంప్లిమెంట్. బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే ఈ ట్రిప్ ఎండ్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.